ఈ దినం ఒక 3 చెట్లు గురించి మనం ధ్యానం చేయాలని నా మనసులో ప్రేరేపణ ఉంది. ఎన్ని చెట్లమ్మా? 3 చెట్లు. మీకు తెలిసిన చెట్లు చెప్పండి. దేవుని మామిడికాయ చెట్టు, ఏం చెట్టు? జామకాయ చెట్టు. సౌమ్య వాళ్ళ ఇంట్లో ఉంది, అందుకే చెప్తుంది జామకాయ చెట్టు. కానీ దేవుని వాక్యంలో మనం చదివేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు తరచుగా మనకి కనిపించే ఒక 3 చెట్లు ఉన్నాయి. ఆ 3 చెట్లు నేను వాక్యం చెప్తాను, ఆ రెఫరెన్స్ చెప్తాను, అందులో ఏం చెట్టు ఉందో మీరు చెప్పాలా. కీర్తన 80వ కీర్తన 8వ వచనం చూసి చెప్పండి. కీర్తన 80వ కీర్తన 8వ వచనం. ఏం చెట్టు? వావ్, వెరీ గుడ్, ద్రాక్ష చెట్టు. చదువుదాం, చూడండి 8వ వచనం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమందంతటా వ్యాపించెను. కదా, ఏం చెట్టు అంటన్నా ఇది? దేవుడు ఒక ద్రాక్ష చెట్టు గురించి మాట్లాడుతున్నాడు కదా. మరి ఇంకొక మాట చూద్దాం. మత్తయి సువార్త 21 చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనం చదువుదామా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనం. అంజూరపు చెట్టా కనిపించిందా? వెరీ గుడ్, శబాష్, మీరు ఫాస్ట్గా చెప్పారు. చదువుదామా మరి ఆ మాట కూడా. 18, 19. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా ఆకులు తప్ప మరేమీ కనిపించలేదట. దాన్ని చూసి చాలు, ఫలించొద్దు అని చెప్పాడు కదా. మనం మత్తయి సువార్తలో ఉన్నాం కాబట్టి 24వ అధ్యాయం 32వ వచనం కూడా చూడండి. 24వ అధ్యాయం 32వ వచనం. అక్కడేం చెట్టు కనిపిస్తుంది? అక్కడ కూడా అంజూరపు చెట్టే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎన్ని చెట్లు అయినాయి? 1 ద్రాక్ష చెట్టు, 2 అంజూరపు చెట్టు. ఇంకా ఈ అంజూరపు చెట్టు గురించి మీకేమైనా గుర్తొస్తుందా? ఏం గుర్తురాట్లేదా? అంజూరపు చెట్టు గురించి ఏం గుర్తురాట్లేదా అమ్మా? తోట, వెరీ గుడ్. తోట మళ్ళీ ఏం చేశాడు నాన్న? అబ్బా, హనోక్ సూపర్ చెప్పాడు. లూకాసు వార్త 13వ అధ్యాయం చూడండి. మరి లూకాసు వార్త 13వ అధ్యాయం. హనోక్ చాలా బాగా చెప్పావు నాన్న. 13వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఈ ఉపమానం చెప్పాడు. ద్రాక్ష తోటలో నాటాడు. అయ్యో, అప్పుడు చాలు కిందకు మనకు తెలుసు కదా. హనోక్ చెప్పినట్టుగా యజమానుడు ఏమన్నాడు? 3 సంవత్సరాల నుంచి దీన్ని చూస్తున్నా, ఇది కాయలు కాయట్లేదు, పళ్ళు వేయట్లేదు, దీన్ని ఎందుకు ఇట్లా వేస్ట్గా పెట్టావు, కొట్టేసాయి అన్నాడు కదా. తోటమాలి ఏమన్నాడు అన్న? సార్ వండిద్దాంలేండి సార్. ఎంత మంచివాడో తోటమాలి కదా. వండివ్వండి సార్, ఈ సంవత్సరం చూద్దాం, ఈ 1 సంవత్సరం చూద్దాం, ఇది ఫలిస్తే ఉంచుదాంలేండి సార్, నెక్స్ట్ ఇయర్ ఒక ఇయర్ చూద్దాం సార్ అని రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా. వావ్, అంజూరపు చెట్టు. కాబట్టి ద్రాక్ష చెట్టు ఒకటి దేవుని వాక్యంలో మనకి మాటిమాటికి కనిపించిద్ది. అంజూరపు చెట్టు ఒకటి మాటిమాటికి దేవుని వాక్యంలో మనకు కనిపించిద్ది. ఇంకొక చెట్టు కూడా కనిపించింది కదా. వెరీ గుడ్, ఎక్సలెంట్గా చెప్పారు. రోమాపత్రిక 11వ అధ్యాయం చూడండి. మరి రోమాపత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. మీరు చక్కగా చెప్పారు, క్లూ అందిస్తే చాలు, మీరు చెప్పేశారు. 11వ అధ్యాయము 13 నుండి మనం బాగా కిందకి చదువుకుంటూ పోవాలి. అక్కడ కూడా ఒక చెట్టు గురించి 17వ వచనం చదువుదామన్నా. 11, 17. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి
అతిశయపడబాకు. ఇక్కడేం చాలు చాలు. అతిశయపడబాకు, గర్వపడబాకు, కాలర్ ఎగరేయబాకు కదా. ఏ చెట్టు అంటమ్మా? ఒలివ చెట్టు కాలర్ ఎగరేస్తుందంట. కాలర్ ఎగరేయబాకు అంటున్నాడు కదా. అంటే గర్వపడుతున్నావు, అతిశయపడుతున్నావు, పడబాకు. మరి ఇదే విధానం ఇంకొక దగ్గర కూడా కనిపించిద్ది. అంటే ఊరికి నేను మీకు ఆ చెట్లు చూపిస్తాను, తర్వాత వాటి గురించి ఏంటో విషయాలు మనం ధ్యానం చేద్దాం కదా. ఒకసారి చెట్లన్నీ కూడుకొని మన మీద ఒకడిని రాజుగా చేయాలి అని మాట్లాడుకున్నాయి. తెలుసా మీకు? తెలీదా? అయ్యో తెలుసు కదా ఆంటీకి తెలుసు. ఎక్కడుంది అది? చెట్లన్నీ కూడుకొని మన మీద రాజు, ఏ చెట్టు రాజు అయితే బాగుంటుందిరా అని మాట్లాడుకున్నాయి. ఏ చెట్టుని చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి రాజుగా? కింగ్ ఆంటీ, ముళ్ళు చెట్టు. ఆంటీకి ఆన్సర్ తెలుసు కాబట్టి చెప్పేశారు. మీ దృష్టిలో ఏ చెట్టు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, ఈ చెట్టుని రాజు చేస్తే భలే ఉంటుంది అన్న, ఏ చెట్టుని చేస్తే బాగుంటుంది చెప్పండి? ఏ చెట్టుకు మీ ఓటు? సరే చూద్దాం, చూడండి. న్యాయాధిపతుల గ్రంథం, జడ్జెస్ బుక్ 9వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం నుండి క్రిందకి మనం చదువుకుంటూ పోవాలన్నా చదువుతారా? ఇదిగోండి, సేమ్ నేను చెప్పినట్టుగానే చెట్లు తమ మీద రాజును ఒకడిని పెట్టుకోవాలి అని మనసు వచ్చి బయలుదేరాయట. మమ్మల్ని ఏలండి సార్ అని ఫస్ట్ చెట్టుని ఎవరిని అడిగారమ్మా? ఒలివ చెట్టుని అడిగారు. ఒలివ చెట్టు అంటుందంట, ఒలివ చెట్టు ఇట్లా అంటుంది, దేవునిని మానవులను దేని వలన అబ్బో నరులు సన్మానిస్తారో ఆ నా తైలమును ఇయ్యకుండా మానుకొని చెట్ల మీద రాజునై ఇటు అటు ఊగటానికి నేను వస్తానా అని జవాబు చెప్పిందంట. రాజులుగా ఉండండి సార్ అంటే ఏమంటుందంట ఇది? నేను ఉండను అంటుందంట. ఏమన్నా మంచి పద్ధతేనా? ఇప్పుడు మన కాలనీకి మీరందరూ నన్ను ఒక మంచి నాయకుడిగా ఎన్నుకున్నారనుకోండి, నాకు బాగుంటుందా బాగోదా? మిమ్మల్ని ఎంచుకుంటే ఫస్ట్ అసలు మనం ఆ పోటీకి ముందు వస్తాం కదా. కానీ ఈ చెట్టు అంటుందంట, ఏ చెట్టు అది? ఒలివ చెట్టు అంటుందంట. ఏంటేంటి? దేవుణ్ణి మనుషుల్ని దేనితో అయితే సన్మానిస్తారో, సన్మానించడం అంటే గౌరవిస్తారో, తల మీద పోస్తారు, దాని వాసన బ్రహ్మాండంగా ఉంటుంది. దేవుణ్ణి గొప్ప చేయాలన్నా, దేవుణ్ణి ఘనపరచాలన్నా, మనుషుల్ని గౌరవించాలన్నా నా తైలాన్నే, నా ఆయిల్ని వాడతారు. నేను అలాగ ఇచ్చే నా తైలాన్ని వదిలిపెట్టి నేను మనుషుల మీద రాజునై ఇటు అటు ఊగటానికి నేను రాజునవుతానా? పోండి, నాకు వద్దంటుంది. బా, ఎంత మంచి ఆఫర్ని వద్దనుకుంది కదా మహిమ. ఇంకో చెట్టు కూడా చెప్పారు కదా, ఏం చెట్టు అన్నా ఇంకోటి. అప్పుడు చెట్లన్నీ మళ్ళీ కలిసి నువ్వొచ్చి మమ్మల్ని ఏలండి అని చెప్పిందట. ఏ చెట్టు అంటన్నా? అంజూరపు చెట్టుని అడిగారంట. సరే, ఒలివ చెట్టు కాదనింది, ఇప్పుడు అంజూరపు చెట్టు వంతు వచ్చింది. అంజూరపు చెట్టు ఏమనిందంట? అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యకుండా ఇదేమనిందంట? ఇది కూడా ఆఫర్ని ఏం చేసిందమ్మా? రిజెక్ట్ చేసింది. ఇదేం చెప్పిందంట? బాలే వాడివిలేండి, నా మాధుర్యాన్ని. అసలు అంజూరపు చెట్టు పెరగటం ఎట్లా పెరిగిద్దో తెలుసన్నా? అంజూరపు చెట్టు దాని స్టార్టింగ్ ఎలా ఉంటుందో తెలుసా? అదొక చిన్న చిన్న మొక్క, ఇంత ఇంత సైజు మొక్క వచ్చింది. ఫస్ట్ ఫ్రూట్ వచ్చింది చిన్నదానికి. చిన్న అంటే ముద్దంటే పెద్దదైంది కదా, మొక్క చిన్న మొక్క. అది ఇంత మొలక రాగానే ఫస్ట్ దానికి ఫ్రూట్ వచ్చింది, పండు వచ్చింది. ఆ పండు పచ్చిగా ఉంటుంది. పండు వచ్చిన తర్వాత అది అభివృద్ధి చెందిద్ది. చూసారా? మనకు లేవు ఇక్కడ. మీరు చూడండి ఈసారి,
అన్న నీకెట తెలుసన్నా అని అడుగుతున్నారా మీరు? మన పెరట్లో ఉంది అంజూరపు చెట్టు, అందుకే చెప్తున్నా. చూశాను నేను. తమ్ముడు కుమార్ తెచ్చి నాటాడు. కుమార్ తెచ్చి నాటినప్పుడు ఆ అంజూరపు చెట్టు నేను ఆశ్చర్యపోయా. ఎంత పుట్టది, ఇంత చిన్న మొక్కకి ఫ్రూట్స్ వచ్చాయి. నేను అనుకున్నాను దీని విధానం ఇట్లానే ఉంటుందా అని చాలా ఆశ్చర్యపోయాను. ఇంత చిన్న మొక్కకి ఫస్ట్ ఫ్రూట్స్ వస్తాయి. ఆ ఫ్రూట్స్ వచ్చిన తర్వాత దాని మొద్దు పెరిగిద్ది. చాలా ఆశ్చర్యం కదా. పండు వస్తేనే అది పెరిగిద్ది అనమాట, లేకపోతే అసలు అది చిగురించదు. ఎంత గొప్ప క్వాలిటీ దానిలో ఉందో చూడండి కదా. అదనిందంట, ఏది అంజూరపు చెట్టు అనిందంట, భలే వాళ్ళే ఊరుకోండి సార్, మాధుర్యమైనటువంటి నా ఫలాలను ఇవ్వకుండా రాజునై కూర్చొని ఇటు అటు ఊగటానికి నేను వస్తాను అనుకుంటున్నారా? నాకు వద్దు పోండి అనింది కదా. ఆఫర్ని అది కూడా రిజెక్ట్ చేసింది. ఫస్ట్ ఏ చెట్టు రిజెక్ట్ చేసింది? ఒలివ చెట్టు నో అనింది. ఇప్పుడు అంజూరపు చెట్టు నో అనింది. ఇంకొక చెట్టు ఉంది కదన్నా, అన్న చదువుతున్నారు చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం, న్యాయాధిపతులు 9:12 వచనాన్ని అన్న చదువుతున్నారు. చదవండి అన్న. అంజూరపు చెట్టు కూడా నో అన్న తర్వాత చెట్లు అవన్నీ మళ్ళీ కలిసి వెళ్ళి నువ్వు వచ్చి మమ్మల్ని ఏలమని ద్రాక్ష చెట్టుని అడిగారంట. అడగగా ద్రాక్షావళి ఏమంటుంది? అబ్బో, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇవ్వకుండా మానుకొని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వస్తానా? బా, ఎంత మంచి ఆఫర్స్ కదా. ఈ ఆఫర్లు మనకి దొరికితే వదులుకుంటామా? ఏనానా అమ్మా, రండి సార్, మీరు ఖర్చు పెట్టద్దు, మీరేం చేయొద్దు, మీరు మా పైన రాజుగా ఉండండి సార్ అని బతిమలాడుతుంటే ఈ చెట్లు ఏం చేస్తున్నాయి? బాబు నాకు వద్దండి అంటున్నాయి. ద్రాక్ష చెట్టు అయితే ఎందుకు వద్దంటున్నాయి అనేది చాలా ప్రాముఖ్యమైన పాఠం. అది మనం గుర్తించాలి కదా. ఎందుకు వద్దంటున్నాయి అంటే, రాజుగా ఉండే స్థాయి కంటే, రాజుగా అయ్యి వాటికొచ్చే బెనిఫిట్ కంటే, వాటి గురి, వాటి జీవితం, వాటి సారం, వాటి తాత్పర్యం నెరవేర్చటంలో గొప్ప ధన్యత ఉంది అని చెట్లుకి తెలుసు. మరి మనకి, నాకు ఏది కావాలా, నేనేమవ్వాలా, నేను ఎక్కడుండాలా, నా ప్రొడక్టివిటీ ఏంటి, నా జీవితంలో ఏమి పొందుకుంటే నాకు ధన్యత, మనకు అర్థం కావట్లా. మనకి డబ్బులు, అధికారం, ఆశీర్వాదాలు, లోక సంబంధమైనవన్నీ ఉంటే చాలు, గురి తప్పిపోయినటువంటి స్థితిలో మనం జీవిస్తాం. కానీ ఈ చెట్టు అంటుంది, నాకు వద్దు సార్, అది బిజినెస్ వద్దండి, నాకు ఈ వ్యాపారం వద్దండి, నాకు ఈ గొడవ వద్దండి. ఏది? రాజు అంటే పెద్ద చారియట్ ఉంటుంది, కిరీటం ఉంటుంది, సేవకులు ఉంటారు, డబ్బులు ఉంటాయి, చెట్లన్నీ వచ్చి సలాం కొడతాయి. అబ్బబ్బా, ఎంత వైభవం! ఈ పిచ్చి చెట్టు అనాలా, మంచి చెట్టు అనాలన్నా దీన్ని? వెర్రి కదా. లోకానికి అలానే ఉంటుంది. కానీ ఈ చెట్లు అంటున్నాయి, అసలు ద్రాక్ష చెట్టు అంటుంది, దేవునికి మానవునికి నా జీవితంలో నుంచి ఏమిస్తుందంటే ఈ చెట్టు సంతోషం ఇస్తాను. దేవునికి సంతోషం, మానవునికి సంతోషం. ఆ ఉద్దేశం, ఆ పర్పస్, ఆ విషయాలను వదిలిపెట్టి చక్కగా నేను కుర్చీలో కూర్చొని మంచి విలాసవంతమైనటువంటి రాజు స్థానంలో కూర్చొని చెట్ల మీద రాజుగా ఇటు అటు ఊగటానికి నేను రాజును అవుతాను అనుకుంటున్నారా? నాకు వద్దు పో అనింది. ఎన్ని చెట్లు రిజెక్ట్ చేసానా? మహిమ చెప్పు. 3 కదా. 1 ఒలివ చెట్టు నో అనింది, 2 అంజూరపు చెట్టు నో అనింది, 3 ద్రాక్ష చెట్టు కూడా నో అనింది. ఇప్పుడు ఫైనల్గా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆంటీ చెప్పేశారు ఆన్సర్. అన్నా, ఏం చెట్టు అమ్మా అది? అబ్బో, మీరు చూడకుండా చెప్పారు. ఎట్లా చెప్పారు? గెస్ చేశారా? చూసారా? ఓకే, చూడండి. ఇప్పుడు ఆ చెట్టు ఏం చేసిందంటనా? 14 వచనం, న్యాయాధిపతుల గ్రంథం 9:14. అప్పుడు చెట్లన్నీ
నీవు వచ్చి మమ్మల్ని ఏలండి అని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ఆహా, ముళ్ళ పొద ఏమంటుందంట? మీరు నిజముగా నన్ను రండి, ఆహా, లేదా యాక్చువల్గా ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, దాని భావం ఇదే అన్నమాట. బాస్ ఎప్పుడైనా ముళ్ళలాగే ఉంటాడు. ఎవరంట? బాస్ అంటే రాజు, నాయకుడు ఎప్పుడైనా కానీ ఎట్లా ఉంటాడంట? ముళ్ళులాగే ఉంటాడు. ముళ్ళే బాస్ అవుతారు. ముళ్ళు లాంటి వాళ్ళే బాస్ అవుతారు. బాసుల్లాగా ఉండే వాళ్ళందరూ ముళ్ళులాగా ఉంటారు. మీరు గమనించండి, సాధారణంగా ఇది ఒక నార్మల్ మార్ఫీస్ లాస్ అంటారు. మార్ఫీస్ లాస్ అంటే అది ఒక సాధారణమైన క్రమం అన్నమాట. అది జనరల్గా జరిగే విధానం. దాన్ని మార్ఫీస్ లాస్ అంటారు మెకానికల్ లాంగ్వేజ్లో. అది మనం తెలుసుకోకపోయినా పర్లేదు. కానీ దీని అర్థం ఏంటంటే, ముళ్ళ చెట్టు అంటుంది, బా మీరు రైట్ డెసిషన్ చేశారు, నన్ను ఎంచుకొని మీరు మంచి ఏర్పాటు చేశారు, కాబట్టి రండి. ఒకవేళ మీరు నన్ను ఎంచుకోలేదనుకోండి, నాకు కానీ కోపం వస్తే ఈ ముళ్ళ చెట్టు అంటుంది నాలో నుంచి అగ్ని బయలుదేరి ఏ చెట్టుని అంటన్నా దహించేది? దేవదారు. చూసారు ఎప్పుడైనా దేవదారు ఎట్లా ఉంటుంది? అన్న చూసినట్టున్నారు. నేను దేవదారు చెట్ల మధ్యలో బోల్డ్ అనే సంవత్సరాలు ఉన్నాం. ఒక్కొక్క చెట్టు 60 అడుగులు ఉంటుంది. ఎన్ని? 30-60 అడుగులు కొండల మీద పెరుగుతాయి. కొండ చర్యలు పడతాయి కానీ ఆ చెట్లు పడవు. తెలుసా మీకు? ఒకవేళ చాలా తీవ్రమైన ల్యాండ్ స్లైడ్ జరిగితే ఆ చెట్లన్నీ పడతాయి, కానీ చెట్టు ఎంత పైకి ఉంటుందో దాని వేరు అంత లోపలికి ఉంటుంది. వాటి వేర్లు ఒకదానితో ఒకటి పెనవేసుకొని దేవదారు చెట్లన్నీ నిటారుగా ఉంటాయి. వైభవాన్ని సూచించే చెట్లను చెప్పేటప్పుడు దేవుడు దేవదారుతో సమానంగా పోలుస్తాడనమాట. ఒక మంచి ప్రైడ్ ఫీలింగ్తో వైభవాన్ని సూచించే అర్థాన్ని చెప్పేటప్పుడు దేవుడు దేవదారు చెట్టుతో పోల్చి చెప్తాడు. ఈ ముళ్ళ చెట్టు అంటుంది నాలో నుంచి అగ్ని బయలుదేరి దేన్ని కాల్చిద్ది అంటన్నా? దాని దగ్గర ఇంత ఆ ముళ్ళ పొద దాని కాలు దగ్గరికి కూడా రాదు. కానీ ఇదేం చెప్తుంది? నాలో నుంచి అగ్ని బయలుదేరి దేవదారు చెట్టుని కూల్చేస్తా నేను. ముళ్ళ పొద స్వభావం అలా ఉంటుంది. సరే, ఈరోజు మనం ముళ్ళ పొదను గురించి కాదు ధ్యానం చేసేది. ఏ చెట్లమ్మా? 3 చెట్ల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. కీర్తనల గ్రంథంలో భక్తుడైనటువంటి కీర్తనాకారుడు అంటున్నాడు, నువ్వు ద్రాక్షావళిని ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చావు, శ్రేష్టమైన స్థలంలో నాటావు కదా. ఆ ద్రాక్షావళిని నువ్వు చాలా దివ్యంగా ప్రేమించి నాటుకున్నావు అని కీర్తనల గ్రంథంలో చెప్పాడు. మత్తయి సువార్త, మార్కు సువార్తల్లో మనమేం చదివామంటే, అంజూరపు చెట్టుని చూడండి, దాని మీద ఫలాలు లేకపోతే దేవుడు శపించాడు అని చెప్పాడు ఒక సందర్భంలో. ఇంకొక సందర్భంలోనేమో అంజూరపు చెట్టును చూడండి, చూస్తే అది చిగురిస్తున్న కాలం మీకు కనబడగానే వసంతకాలం వచ్చిందని మీరు గుర్తుపడతారు కదా. కాబట్టి దేవుని కార్యాలు కూడా జరుగుతున్నాయని గుర్తుపట్టండి అని అంజూరపు చెట్టు గురించి చెప్పాడు. రోమాపత్రికలో ఒలీవ చెట్టు గురించి ఏం చెప్పాడంటే, ఏయ్ ఒలీవ చెట్టు, నువ్వేమి గర్వపడబాకు, నువ్వు కాలర్ ఎగరేబాకు, నీలో విరవబడినటువంటి కొమ్మలు కొన్ని కొమ్మలు విరిచి అడవి ఒలీవ వృక్షంగా ఉన్న నిన్ను తెచ్చి మంచి ఒలీవ వృక్షంలో అంటుకట్టాడు, అందువల్ల ఉన్నావు, నువ్వేం గొప్పతనం కాదు నీది అని అడవిలో నుంచి తెచ్చిన ఒలీవ చెట్టుకి వార్నింగ్ ఇస్తున్నాడు. ఎందుకు? వీటిలో మనకేంటన్నా నేర్చుకునేది? వీటిలో ఆత్మీయమైన పాఠాలేంటి? ఈ 3 చెట్లలో నుంచి మనం నేర్చుకునే కొన్ని, ఇది బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఇది మీ మనసుల్లో పెట్టుకోండి. ఏ బ్యాక్గ్రౌండు? ఈ 3 చెట్లు న్యాయాధిపతుల గ్రంథంలో, ఈ 3 చెట్లలో ద్రాక్ష చెట్టు గురించి ఏ గ్రంథంలో చదివాం మనం చెప్పండి? కీర్తనల గ్రంథంలో. అంజూరపు చెట్టు గురించి ఎక్కడ చదివాం చెప్పండి? మత్తయి సువార్తలో. వెరీ గుడ్. ఒలీవ చెట్టు గురించి ఎక్కడ చదివాం?
రోమాపత్రికలో మనం చదివాం. ఈ 3 స్థలాల్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా విస్తారంగా చదవండి. దాని ముందు వెనుక కాంటెక్స్ట్లు బాగా డీప్గా చదవండి. నేను చెప్పే మాటలు వాటి మీద ఆధారం చేసుకొని మీకు ఇంకా స్పష్టంగా క్లియర్గా అర్థమవుతాయి. ఓకేనా? ఇంతకీ ఇప్పుడు మనం న్యాయాధిపతుల గ్రంథంలో చదివామే, దేవుని వాక్యంలో ఉపమానాలు అని ఉంటాయి. ఉపమానాలు ఇది కొంచెం మనం వాడుకలో లేని పదం. మన భాషల్లో చెప్పాలంటే ఏమని చెప్పచ్చు? ఉపమాన. వెరీ గుడ్ అన్న, బాగా చెప్పారు. ఉదాహరణలు, నీతి సూక్తులు, లేకపోతే కొన్ని శతకాలు. ఎలాంటి శతకాలు ఉంటాయి మీకు తెలుసు కదా? ఒక శతకం ఒక చిన్న అర్థాన్ని చెప్పేటటువంటి భావం అన్నమాట. దీనిలో మనం ఒక నీతి వాక్యాన్ని నేర్చుకుంటాం, పోలికలలో నేర్చుకుంటాం అన్నమాట. ఇది నిజంగా జరిగిందా? లేదు, నిజంగా జరగలేదు, కానీ అవి ఉదాహరణలు అన్నమాట కదా. ఇంకా స్పష్టమైన ఉదాహరణ ఏంటంటే, ఒకడు గొడ్డలు తీసుకొని చెట్టు కొట్టాడంట. కొడతా ఉంటే ఆ గొడ్డలు ఏమైపోయింది? నీళ్ళల్లో పడిపోయింది. దేవదూత వచ్చి ఏం చెప్పింది? ఈ గొడ్డలు నీదేనా అని అడిగింది. ఏం గొడ్డలది? అప్పుడు మనం అయితే ఏమంటాం? వెంటనే పట్టుకుంటాం. కానీ వాడేమన్నాడు? నాది కాదు సార్ అన్నాడు. వెండి తెచ్చింది. అప్పుడేమన్నాడు? నాది కాదన్నాడు. కానీ అసలైన గొడ్డలు తెచ్చేటప్పటికే నాదే సార్ అన్నాడు. ఇది నిజంగా జరిగిందా? వాడి గొడ్డలు నిజంగా కింద పడింది, నీళ్ళల్లో పడింది. దేవదూత నిజంగానే గొడ్డలి బంగారం తెచ్చింది. ఇది నిజంగా జరిగిందా? జరిగిందమ్మా? జరగలా. జరిగిందా? జరగలా. ఇదేంటిది? ఇది ఎగ్జాంపుల్, ఉదాహరణ. దేవుని వాక్యంలో కూడా ఆ ఉదాహరణను ఆధారం చేసుకొని కొన్ని సంగతులు మనం నేర్చుకుంటాం. నిజాయితీగా ఉండాలా, అబద్ధం చెప్పకూడదు, మంచిగా ఉండాలా. అప్పుడు ఆ దేవదూత బంగారము వెండి 3 గొడ్డలు ఇచ్చేసినట్టుగా నిజాయితీగా బ్రతికే వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయి. అది అందులో పాఠం. సేమ్ అదే రీతిగా ఇది లోకంలో మనం జీవించే విధానానికి సంబంధించిన ఉదాహరణ. కానీ బైబిల్లో చెప్పబడినటువంటి పోలికలు, సూచనలు, ఉదాహరణలు, ఉపమానాలు అంటారు వీటిని. ఇవి పరలోక సంబంధమైన విషయాలను చెప్పే మాటలు. మీకు అర్థమైందా? అలాగైతే ఈ ఉదాహరణ, చెట్లన్నీ కలిసి రావటం, ద్రాక్ష చెట్టు నో అనటం, ఒలివ చెట్టు నో అనటం, అంజూరపు చెట్టు నో అనటం, ఇవి నిజంగా జరగలా. కానీ పరలోకపు భావాలను, ఆత్మీయమైన సత్యాలను మనకు అర్థమయ్యేలా చెప్పటానికి వాడుకగా చెప్పబడిన ఉదాహరణలు, ఉపమానాలు, సూచనలు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, అసలు బైబిల్ గ్రంథం మొత్తంలో ఉపమానాలు అనే ప్రారంభం ఎక్కడి నుంచే మొదలైంది. అంటే దీని అర్థం ఏంటి? ఫస్ట్ పారబుల్, మొట్టమొదటి ఉదాహరణ ఇది. ఏంటిది? చెట్లన్నీ కలుసుకోవటం, ఒకదాన్ని ఒకటి అడగటం, రాజుగా రమ్మని అడగటం, ఇవి నో చెప్పటం, ముళ్ళ చెట్టు నేను రాజు అవుతానని చెప్పటం. ఈ ఉదాహరణ బైబిల్లో మొట్టమొదటి ఉదాహరణ, లేకపోతే ఉపమానం అని మనం గుర్తుపెట్టుకోవాలా. ఈ చెట్ల రూపంలో, చెట్ల ద్వారా దేవుడు కొన్ని ఆత్మీయమైన సత్యాలు, పాఠాలు మనకు నేర్పించటానికి ఆయన వీటిని వాడాడు అనే సంగతిని మన మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చదివిన న్యాయాధిపతులు, కీర్తనలు, మత్తయి సువార్త, రోమాపత్రిక, ఇంకా అనేకమైన స్థలాల్లో ఉన్నటువంటి ఈ 3 చెట్లలో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు, పాఠాలు మనం నేర్చుకుంటాం. నెంబర్ 1, ఈ 3 చెట్లు కీర్తనల గ్రంథంలో చెప్పబడిన ద్రాక్ష చెట్టు, మత్తయి సువార్తలో చెప్పబడిన అంజూరపు చెట్టు, రోమాపత్రికలో చెప్పబడిన ఒలివ చెట్టు. ఈ 3 చెట్లు దైవికంగా ఒక సమయాన్ని సూచించే చెట్లు. ఏం సూచిస్తాయన్నా? ఏం సూచిస్తాయి? మత్తయి సువార్త 24 మనం చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 24:32 కదన్నా. 24:32 చదువుతారా ఒకసారి? మళ్ళీ ఒక్క సెంటెన్స్ చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం చూడండి.
అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనిడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. చదవండి అన్న 33. అదే ప్రకారంగా మీరు ఈ సంగతులన్నీ జరగటం చూచినప్పుడు అమ్మో ఏంటంటన్నా, మీకేమైనా అర్థమైందా? అర్థం కాలేదా? ఇది ఒక టైంని సూచిస్తుంది. ఇట్ ఈజ్ ఎ టైమ్ ఇండికేటర్. ఎవరు టైం ఇండికేటర్? అంజూరపు చెట్టు ఏం చేస్తుందంట? ఇట్ ఈజ్ ఇండికేటింగ్ ద టైం ఫ్యాక్టర్. ఏం టైం ఫ్యాక్టర్ని ఇండికేట్ చేస్తుందంటే, ఇదిగో మీరు అంజూరపు చెట్టు ఇట్లాగా బాగా ఫలిస్తా చిగురిస్తా బ్రహ్మాండంగా వస్తుందనుకోండి, మీరు ఒకటి గుర్తుపడతారు కదా. ఏం గుర్తుపడతారంట? శీతాకాలం వస్తుంది అని మీరు గుర్తుపడతారు కదా. దాని అర్థం ఏంటంటే మీరు చెట్టును చూసి గుర్తుపడతారు. మరి అదే విధంగా ఈ చెట్టు, ఏ చెట్టు? అంజూరపు చెట్టు ప్లేస్లో ఉండే ఒక విషయం అన్నమాట. అంజూరపు చెట్టు ప్లేస్లో ఉండే ఒక విషయం చిగురిస్తున్నప్పుడు, ఫలిస్తున్నప్పుడు, పెద్దదవుతున్నప్పుడు, అది బాగా ఫలభరితంగా పచ్చగా ఎదుగుతున్నప్పుడు గుర్తుపట్టండి. దీని ప్రకారంగా ఇది జరుగుతున్నప్పుడు గుర్తుపట్టండి. అదేంటిదో నేను చెప్తా మీకు. అంటే మీ మనసులో గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏమిటంటే, ఇది ఒక సమయాన్ని సూచిస్తూ ఉంది. ఇది ఒక టైం ఫ్యాక్టర్ని గురించి మనతో మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు కీర్తనల గ్రంథంలో మీరు చదివారు కదా, 80వ అధ్యాయం 88లో ఏం చదివారు? ద్రాక్ష చెట్టుని నువ్వు ఏమన్నాడన్నా? తీసుకొని వచ్చావు అన్నాడు కదా. 80వ కీర్తన 8వ వచనాన్ని అన్న చదువుతున్నారు. చదవండి అన్న. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తీసుకొని తెచ్చావు, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటావు, తగిన స్థలము సిద్ధపరిచిదివి, దాని వేరు లోతుగా పారి వ్యాపించను. చాలన్నా. ఇది దేని గురించి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది మీకు? వెరీ గుడ్, మీరు చెప్పారమ్మా. అన్న ఇది చదువుతుంటే ఏదన్నా మీకు కనెక్ట్ అవుతుందా? రోజు చదివితే కనెక్ట్ అయ్యిద్ది. ఆదివారం ఒక్కరోజే వింటే ఏం కనెక్ట్ అవుతుంది? దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చావు, దాన్ని ఏం చేసావంట? దాన్ని ఏం చేసావు లక్కీ? అన్యజనులను వెళ్ళగొట్టి నాటావు. ఎప్పుడు జరిగింది ఇది? ఎప్పుడు జరిగిందన్నా? అయ్యో మీకు తెలీదా? వెరీ గుడ్. ఇశ్రాయేలీలు అనే ప్రజలు, దేవుని ప్రజలు, ఇశ్రాయేలీలు అనే దేవుని ప్రజలు ఎక్కడి నుంచి తీసుకొని రాబడ్డారు? ఐగుప్తులో నుంచి తీసుకొని రాబడ్డారు కదా. ఐగుప్తులో బానిసలుగా. ఇంతకీ అసలు ఐగుప్తు ఎక్కడ ఉంటుంది? గుంటూరుకి దగ్గరలో ఉంటుందా, దూరంగా ఉంటుందా? అంటే ఇది కూడా ఒక ఫ్యాక్టర్. ఇప్పుడు మనం ఐగుప్తు, బబులోను ఇవన్నీ చెప్తా ఉంటే ఎక్కడిరా బాబు ఇవన్నీ గుంటూరు పక్కన, అవి కూడా అర్థం చేసుకోవాలిగా. ఎక్కడ ఉంటుందమ్మా ఐగుప్తు? ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. మరి దేవుడు ఆ ఆఫ్రికా ఖండంలో ఐగుప్తు దేశంలో ఉండే ఆయన ప్రజల్ని తీసుకొని చాలా దూరం నడిపించి ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం అని చెప్పుకుంటున్నామే. ఇప్పుడు వార్ జరుగుతుంది కదా, అది ప్రపంచంలో నడిబొడ్డు, మధ్యస్థానం, అతి శ్రేష్టమైన సారవంతమైన స్థలాల్లో ప్రాముఖ్యమైన స్థలం. అక్కడ నాటాడు, అక్కడ పెట్టాడు వాళ్ళని. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజని. ఇది వీళ్ళు వచ్చారా? ఇశ్రాయేలు ప్రజలు ఎలా వచ్చారు అక్కడికి? ఇప్పుడు మళ్ళీ మనం చరిత్ర అంతా చదువుకోవాలంటే ఎంత ఇంపార్టెంటో చూడండి. చరిత్ర చదివితే నిజంగా ఏం జరిగిందని మనం కానీ అనలైజ్ చేస్తే, చిన్నపిల్లలు పుస్తకాలు వెతికితే అసలు ఎలా వచ్చారు వీళ్ళు ఇక్కడికి అని చూస్తే, అసలు వీళ్ళు ఐగుప్తు దేశంలో, ఆఫ్రికా ఖండంలో భయంకరమైన పేదరికంలో కష్టంగా ఉండేవాళ్ళు. అలాంటి ప్రజల్ని
మోషే అనే ఒక నాయకుడిని దేవుడు ఏర్పాటు చేసి, ఫరో మామూలోడు కాదు. ఫరో మనం అనుకుంటామే నియంత. ఎవరా నియంత? మీకు తెలిసి నియంత ఎవరన్నా ఉన్నారా? హిట్లర్. అన్న హిట్లర్ మంచోడా చెడ్డోడా? భయంకరమైన నియంత. హిట్లర్ కంటే 100 రెట్లు భయంకరమైన నియంత ఎవరైనా ఉన్నాడంటే ఎవరు? ఫరో. అలాంటి వాణ్ణి ఇశ్రాయేలీలు జయించగలిగారా? హిట్లర్ని ఓడించారా? ఇశ్రాయేలీలు ఓడించలా. పాపం బానిసలు అయిపోయారు. 12 లక్షల మంది, 60 లక్షల మంది గ్యాస్ ఛాంబర్స్లో రకరకాలుగా చంపబడ్డారు. వాళ్ళు గెలవలా. కానీ వార్లో హిట్లరే ఓడిపోయేలాగా అయిపోయి చచ్చిపోయాడు. అది మన ప్రపంచంలో, ప్రపంచ యుద్ధంలో మనకు తెలుసు. కానీ మరి ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి హిట్లర్ కంటే 100 రెట్లు ప్రమాదకరమైనటువంటి ఈ నియంత అని పిలువబడే ఫరోని ఎలాగ ఓడించి బయటకు వచ్చారు? ఎలా ఓడించి బయటకు వచ్చారన్నా? మీకు తెలుసన్నా ఎలా ఓడించారో? వీళ్ళ దగ్గర కత్తి లేదు, యుద్ధం లేదు, వీళ్ళ దగ్గర బాంబ్స్ లేవు, యాటమ్ బాంబ్ లేదు. మరి ఏం చేసి వచ్చారు అంటే? ప్రార్థన కూడా చేయలే. ప్రార్థన చేశారు, మోషేని దేవుడు పంపించారు. అయ్యో మీరు మరి అమ్మా, మోషే చేత అద్భుతాలు చేయించాడు. ఒక్క నిజం అమ్మా, ఒక చిన్న పని చేయమన్నాడు అంతే. ఏం పని చేయమన్నాడు తెలుసా? గొర్రె పిల్లని తీసుకోండి, ఆ గొర్రె పిల్లని కట్ చేయండి, మీ ద్వారబంధకాలకి రాయండి, మరణదూత పోతాడు, మరణదూత వెళ్తా ఎవరి ద్వారబంధకాల మీద ఆ రక్తం ఉంటుందో వాళ్ళని నేనేం చేయను, మిగిలిన వాళ్ళని సంహరిస్తానన్నాడు. దేవుడు ఆ రోజు రాత్రి ఫరో కొడుకు దగ్గర నుంచి కింద బానిస కొడుకు దాకా అందరూ చనిపోయారు. ఆ గొర్రెపిల్ల రక్తం వలన వీళ్ళు ఇంట్లో సేఫ్గా ఉన్నారు. ఆ రోజు ఉదయాన్నే, అది మధ్యరాత్రి జరిగింది, 14వ తారీఖు మధ్యరాత్రి జరిగింది. వీళ్ళు బ్యాగులు గీగులు అన్నీ సర్దుకొని సిద్ధంగా ఉన్నారు. చెప్పులు వేసుకొని తిన్నారు. పస్కా పండుగ తెలుసు కదన్నా. ఇదంతా ఎక్కడ కనిపించిందమ్మా మీకు బైబిల్లో? నిర్గమకాండం 12వ అధ్యాయం. అంటే ఇవన్నీ నేను సొంతగా చెప్తున్నానా నిజంగా ఉన్నాయని మీరు చెక్ చేయాలా. నిర్గమకాండం 12వ అధ్యాయంలో అక్కడి నుంచి చదువుకుంటూ పోతే మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నయ్య చెప్పింది కరెక్టా కాదా అని చదవండి. షూస్ వేసుకొని తిన్నారు వాళ్ళు. లైట్ ఫుడ్ తిన్నారన్నా. లైట్ ఫుడ్ ఎందుకు తిన్నారన్నా? చేదు కూరలతో. అంటే అయ్యా చెప్పండి, తొందరగా వెళ్ళటానికి. వెరీ గుడ్. చేదు కూరతో లైట్ ఫుడ్. ఎందుకంటే ప్రయాణంలో లైట్గా తినాలా, హెవీగా తినకూడదు కదా. లైట్ ఫుడ్, చేదు కూరలతో, పొట్ట ఖరాబ్ అవ్వకూడదు. దేవుడు చూడండి ఎంత ప్లాన్ చేశాడో. మూట ముళ్ళు అంతా సర్దుకొని తినమన్నాడు. ఆ పస్కా పండుగ ఆచరణ ద్వారా ఫరో ఓడిపోయాడు. తెలుసా మీకు? ఇంకంతే, అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఫరోతో యుద్ధం చేయలేదు, ఏం చేయలేదు. అందుకనే మనం మాటి మాటికి చెప్తాం, గొర్రెపిల్ల రక్తం ద్వారా ఇశ్రాయేలీలకి విజయం వచ్చింది. మరి మనకి అన్న ఆరాధనలో చెప్పారు కదా, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఏంటిదా పదం? విమోచించబడలేదు. తెలుగు పదాలు. విమోచించబడలేదు అంటే మీరు విడిపించబడలేదు. తాకట్టు పెట్టారు. ఇది ఎక్కడ తాకట్టు పెట్టారు? ఎంతకు పెట్టారు? 2 కోట్లకు తాకట్టు పెట్టారు. మీ దగ్గర శక్తి లేదు, వడ్డీలు పెరిగిపోయి 100 కోట్లు అయింది. ఇప్పుడు దీన్ని తీయగలరా? ఇంకంతే, జీవితం అంతా బానిస. కానీ మరి ఎవరు పే చేశారు డబ్బులు? గొర్రెపిల్ల రక్తం పే చేసి ఇశ్రాయేలీలు బయటకు వచ్చారు. యేసు ప్రభు వారి రక్తం పే చేసి మనం బయటకు వచ్చాం. అమ్మో బాబోయ్, ఎంత గొప్ప విలువ మన కోసం పే చేశాడు ప్రభు. అసాధారణమే. ఇప్పుడు ఆ మాటని ఇక్కడ చెప్తున్నాడు కీర్తనల గ్రంథంలో. ఏం చెప్తున్నాడంటే, ఐగుప్తులో ఒక మంచి ద్రాక్షావళిలాగా ఉన్న ఇశ్రాయేలు దేశాన్ని, ఆ జాతిని, ఆ ప్రజలని దేవుడు తీసుకొని వచ్చాడు. ఎక్కడికి తీసుకొని వచ్చాడన్నా? కనాను అనే దేశానికి తెచ్చాడు. ఇది ఎక్కడ ఉంటుంది కనాను? ఇప్పుడుండే ఇశ్రాయేల్ దేశాన్నే కానాన్ అంటారనమాట. కనాను దేశం. అక్కడికి తెచ్చాడు. తెచ్చి ఎట్లా నాటాడంటన్నా? అక్కడ రాశాడు, అన్యజనులను వెళ్ళగొట్టాడంటన్నా. ఎవరెవరు ఉంటారు తెలుసా అన్యజనులు? హిత్తీయులు, హివ్వీలు, పెరిజ్జీలు, యెబూసీలు, అమ్మోరీలు, అమ్మోనీలు, ట్రైబల్ పీపుల్. వీళ్ళంతా ఆ రోజుల్లో
న్యూమాడిక్ ట్రైబ్స్ అంటారు. న్యూమాడిక్ ట్రైబ్స్ అంటే వలసపోయే ట్రైబల్. వీళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు. వీళ్ళ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళందరూ ఆక్యుపై చేసినటువంటి ఈ స్థలాన్ని అక్కడేమో ఐగుప్తుల్ని ఓడించి రావాల్సి వచ్చింది. దారి పొడుగుతా విజయాలు చేసుకుంటా యుద్ధాలు చేసుకుంటా రావాల్సి వచ్చింది. పోనీ ఇక్కడికి వచ్చిన తర్వాత అడుగు పెడితే సుఖంగా లోపలికి వచ్చేస్తారా? అది లేదు. దేవుడట ఎరికోను కూలగొట్టాడు, హాయిని కూలగొట్టాడు. 31 రాజులు, న్యూమాడిక్ ట్రైబ్స్ అంటారన్నమాట, వాళ్ళందరినీ ఓడించి యెహోషువ నాయకత్వంలో ఏం చేశాడు? వాళ్ళందరినీ తోలివేసి కనానులో నాటాడు. ఇప్పుడు ఇది ఏ సమయం అన్నా? ఇది ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగింది? ఈయన ఇలా తేవటం, వీళ్ళని తెచ్చి ఇక్కడ నాటటం, ఇదంతా ఎప్పుడు జరిగింది? ఈరోజు జరిగిందా? నిన్న జరిగిందా? ఏమ్మా, నిన్న మొన్న అంటే పాస్టా ఇప్పుడా? అది అంటే ద్రాక్ష చెట్టు ఏం చెప్తుందంటే పాస్ట్ చెప్తుందన్నమాట. అంజూరపు చెట్టు ఏం చెప్తుందంటే ప్రజెంట్ చెప్తుందన్నమాట. రాబోయే సమయమే, కానీ అప్పుడు ఇశ్రాయేలీయుల గురించి చెప్తా ఉంది. దీని అర్థం మీరు జాగ్రత్తగా గమనించండి. ద్రాక్ష చెట్టు ఇశ్రాయేలీయుల జీవితంలో గడిచిపోయిన జరిగిపోయిన సంభవాలను సూచిస్తూ పాస్ట్ టైంని ఇండికేట్ చేస్తుంది. అంజూరపు చెట్టు ప్రజెంట్ టైంని ఇండికేట్ చేస్తుంది. మరి ఒలివ చెట్టు ఏం చేసిద్దంట అన్న? ఒలివ చెట్టు ఏం చేసిద్దంటన్నా? అమ్మా చెప్పండి. ఫ్యూచర్ని, అంటే పాస్ట్ అయిపోయింది, ప్రజెంట్ అయిపోయింది కాబట్టి మిగిలింది ఏముంది? కాబట్టి తక్కువని చెప్పారు. ఇప్పుడు ఎట్లా ఇండికేట్ చేస్తుంది అది? అప్పుడు చెప్పండి, అప్పుడు నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా అన్నా. ఓ వెరీ గుడ్. హనోక్ చాలా మంచి ప్రపోజిషన్ చేశాడు. ఎక్సలెంట్ నాన్న. యేసయ్య ఎప్పుడు వస్తాడు నాన్న? ఒలీవల కొండ మీదకి వస్తాడు. కాబట్టి అది ఫ్యూచర్ అడ్వెంట్, అంటే రాబోయే సమయంలో జరిగే ఆయన రాకడ. కాబట్టి ఒలీవల కొండ ఫ్యూచర్ని సూచిస్తుంది. వండర్ఫుల్, వెరీ గుడ్, ఎక్సలెంట్. దేవునికి స్తోత్రం. చాలా మంచి థాట్ చెప్పావు. అది నాది కాదు, దేవుడు నీకు ఇచ్చింది. అది నేను హనోక్ చెప్తే నేర్చుకున్నా ఇప్పుడు. గుడ్ నాన్న, శబాష్, గుడ్. అది కూడా ఒక మంచి తలంపు. ఇంకా ఇక్కడ మనం చదివిన తలంపును ఆధారం చేసుకొని 11వ అధ్యాయం అమ్మా, 11వ అధ్యాయం ఏంటిదన్నా? 11వ అధ్యాయం రోమాపత్రిక కదా. 11వ అధ్యాయం 19, 17, 18, 19 వచనాలు చదవాలా. 17, 18, 19, 20, 21 ఇంకా కిందకంతా చదువుకుంటూ పోతే అప్పుడు ఫుల్గా మనకు అర్థమైద్ది. మీరు ఓన్లీ ఒక్క వచనం చదివి అన్న మీరు మొత్తం చెప్పేయండి అంటే నేను కూడా చెప్పలేను. చదవండి అన్న. 17, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో అతిశయింపకము. చాలండి అన్న, చాలు, సమయం అయిపోతుంది. చెప్పండి అన్న, ఇదేంటంట దీని సంగతి? ఈ చెట్టు ఏమి టైం ఫ్యాక్టర్ని చూపిస్తుంది? ఆంటీ చెప్పండి. గర్వపడొద్దని చెప్తుంది. ఇక్కడ టైం ఫ్యాక్టర్ ఏమన్నా కనిపిస్తుందా మీకు? ఆ ఒక్క వచనం చదివితే అర్థం కాదులేండి, నేనే చెప్తాను. అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, దాని సందర్భం ఏంటంటే, రోమాపత్రిక 9వ అధ్యాయంలో చూడండి. 9వ అధ్యాయం 4వ వచనం, 9, 4. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వము, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులు, వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై. తొమ్మిదవ అధ్యాయంలోనే ఉన్నాం కదా. 9వ అధ్యాయం 30, 31, 32 చూడండి అన్న. 30, 31, 32. అట్లయితే ఏమందుము?
నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని అన్యజనులు పొందుకున్నారు. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును పట్టుకోలేకపోయారు. ఎందుకు అందుకోలేదు వాళ్ళు? ఆన్సర్, విశ్వాసమూలముగా కాక దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేశారు. కాబట్టి ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు. చాలన్నా, ఏంటిదంటన్నా అది? ఇదంతా మీరు ఒక్క నిమిషంలో 5 నిమిషాల్లో అర్థం చేసుకోలేరా? చెప్పండి అమ్మా, ఏంటిదంటే నేనే సులువుగా చెప్తాను. భక్తుడైన పౌలు అంటున్నాడు, అసలు ఇశ్రాయేలీల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళని ఎంచుకున్నాడు, వాళ్ళ ద్వారా భూప్రపంచం మొత్తాన్ని ఆశీర్వదించాలి అని ఆయన నిర్ణయం చేసుకున్నాడు. భూప్రపంచం మొత్తాన్ని దీవించటానికి ఇశ్రాయేలీల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవర్ ఎలక్టెడ్ పీపుల్, దేవర్ సెలెక్టెడ్ పీపుల్. కానీ వాళ్ళు పడిపోయారు. ఇప్పుడు మనం చదివేమో అడ్డుబండ తగులుకున్నాడంట. వీళ్ళు బాగా నడవాలా, నడుస్తా నడుస్తా ఒక రాయి తట్టుకొని ఏమైపోయారు? కింద పడ్డారు. ఎందుకు పడ్డారు? అది ఆన్సర్. ఎందుకు పడ్డారన్నా? కరెక్ట్, విశ్వాసము చేత. అంటే బలులు, అర్చనలు, ఆచారాలు, అర్పణలు, మతం, ఆ తర్వాత వాగ్దానాలు, పితరులు, ఇవన్నీ వీళ్ళవే. కానీ వీళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తారు, కానీ ఇదిగో ఈ మత సంబంధమైన కార్యాలను ఆధారం చేసుకొని వెళ్తారు. ప్రతి యాక్టివిటీ చేస్తారు, కానీ దానిలో దేవుని మీద నమ్మకంతో చెయ్యరు. మీకు అర్థమైందా? ఒక బలి అర్పిస్తారు, కానీ అర్పించాం కదా, హోమం చేశాం కదా, అయిపోయింది. కానీ ఇది ఎందుకు చేశావు? దేవుని కోసం చేశాం, దేవునికి ఇది అంగీకారంగా ఉంది, దేవుని మీద భక్తితో చేశాం అనే విశ్వాసం వీళ్ళల్లో నుంచి ఏమైపోయింది? సో దే వర్ డూయింగ్ ఆల్ యాక్టివిటీస్ బట్ నో ఫెయిత్. విశ్వాసం లేదు, యాక్టివిటీస్ ఉన్నాయి, అంటే క్రియలు ఉన్నాయి, విశ్వాసం లేదు. ఇప్పుడు అన్యజనులమైన మనము, అన్యజనులు అంటే ఎవరన్నా? మిగిలిన ప్రపంచం అంతా. మనము అంటే ఆల్ ద వరల్డ్. ఇశ్రాయేలీలు కాని వాళ్ళంతా, మిగిలిన ప్రపంచం అంతా దేవుని భాషలో అన్యజనులు. వీళ్ళు పట్టుకున్నారు. ఎవరు పట్టుకున్నారు? అన్యజనులు క్యాచ్ చేశారు. దేన్ని క్యాచ్ చేశారు? దేవుణ్ణి పట్టుకున్నారు. వీళ్ళ దగ్గర బలి లేదు, అర్పణ లేదు, బైబుల్ లేదు, ధర్మశాస్త్రం లేదు, పితరులు లేరు, ఎవరు లేరు. కానీ వీళ్ళు దేవుడికి దగ్గరైపోయారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, తండ్రి అని దేవునితో సంబంధం పెట్టుకున్నారు. దేవుని ఆత్మ వీళ్ళ మీదకి వస్తున్నాడు, దేవుని ఆత్మ వీళ్ళతో పనిచేస్తున్నాడు. వీళ్ళు దేవునికి ఇష్టలైపోయారు. మరి ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలీల్ని దేవుడు వదిలేశాడా? అది ఆన్సర్. ఇశ్రాయేల్ 9వ అధ్యాయంలో దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు, కానీ వాళ్ళు పడిపోయారు. 10వ అధ్యాయంలో విశ్వాసం ఎవరుంచితే వాళ్ళు దేవుణ్ణి కలుసుకోవచ్చు. అది యూదుడైనా అన్యుడైనా ఎవరైనా, నో డిస్క్రిమినేషన్, నో డిఫరెన్సెస్. ఎవరైనా నమ్ముకుంటే, విశ్వసిస్తే వాడు ప్రభువుని నమ్ముకుంటాడు, వాడు ప్రభుతో జతకూడతాడు, దేవుణ్ణి తెలుసుకుంటాడు. కానీ ఇశ్రాయేలీలు దాన్ని పోగొట్టుకున్నారు. అయితే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే 11వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివామన్నా, అక్కడ పౌలు చెప్తున్నాడు, దేవుడు మళ్ళీ వాళ్ళని పట్టుకొస్తాడు. ఎప్పుడు పట్టుకొస్తాడు? అది ఒక రోజు ఉంది. సంఘం ఎత్తబడిన తర్వాత 1,44,000 మంది యూదులు, నిష్ఠ కలిగిన వారు ప్రభువు వైపు తిరుగుతారు. ఆ దేశమంతా మళ్ళీ ప్రభువు వైపు తిరగటానికి వాళ్ళు కారకులవుతారు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడికి ఒక సెట్ ఆఫ్ టైం టేబుల్ ఉంది. ఏనా? ఏముంది నాన్న?
టైం టేబుల్, ఫస్ట్ అవర్, సెకండ్ అవర్, థర్డ్ అవర్, ఫోర్త్ అవర్, సిక్స్త్ అవర్ టైం టేబుల్ ఉంది. ఈ టైం టేబుల్లో దేవుడు వేసుకున్న ప్రణాళిక అనే టైం టేబుల్లో యూదులు ఫస్ట్ పీరియడ్ నుంచి థర్డ్ పీరియడ్ వరకు ఉన్నారు. ఇప్పుడు థర్డ్ పీరియడ్ నుంచి ఫిఫ్త్ పీరియడ్ వరకు యూదులు లేరు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే అన్యులు అసలు దేవుడు యూదుల్ని వదిలిపడేశాడు, ఇక వాళ్ళు వేస్ట్ అని అనుకొని అన్యులైన విశ్వాసులు కాలరెగరేస్తున్నారు. అది అక్కడ అతిశయపడబాకు. ఎవరిని అంటున్నాడు తెలుసన్నా? అన్యులైన విశ్వాసులు అనుకుంటారు ఇక దేవుడు యూదుల్ని వదిలిపెట్టేశాడు, వాళ్ళని ఇక వాళ్ళతో సంబంధం లేదు, నేనే దేవుడికి, యూదులు వేస్ట్ అని అనుకుంటున్నటువంటి అన్యజనులైన విశ్వాసులతో పౌలు ఏమంటున్నాడంటే, జాగ్రత్తగా ఒక మాట గమనించు, మిస్టర్ జెంటైల్ బిలీవర్, అన్యుడవైన విశ్వాసమైన వ్యక్తి, నువ్వేం గమనించాలంటే అసలు నువ్వు పిక్చర్లో లేవు. నువ్వెక్కడోడివి అంటమ్మా? నువ్వెక్కడోడివి? అడవిలో ఉండేవాడివి, అడవి ఒలివ చెట్టు నువ్వు. నిన్ను తెచ్చి ఈ మంచి ఒలివ చెట్టులో జతకూర్చటానికి ఆయన ఏం చేశాడంట, కొన్ని కొమ్మలు. ఏ కొమ్మలు అయ్యి? ఇశ్రాయేలీలలో నుండి కొన్ని కొమ్మల్ని విరిచాడు. ఇప్పుడు ఇశ్రాయేలీల్లో నుంచి కొన్ని కొమ్మల్ని విరవటం వలన ఖాళీ వచ్చింది. అప్పుడు అన్యజనుడవైన నిన్ను, అడవిలో ఎక్కడో మూల నుండే నిన్ను తెచ్చి మంచి ఒలివ చెట్లో ఏం చేశాడు? గ్రాఫ్టింగ్ అంటారు కదా, గ్రాఫ్టింగ్ అంటే అంటు కట్టడం. ఎస్, అయ్యగారు బాగా చెప్పారు, అంటు కట్టాడు. ఇప్పుడు నువ్వు అంటు కట్టబడ్డావు కదా, అయితే నీకు సారం ఎక్కడి నుంచి వస్తుంది? వేరులో నుంచి వస్తుంది కదా. నువ్వు వేరుని భరిస్తున్నావా, వేరు నిన్ను భరిస్తుందా? మరి ఎందుకు అంత అతిశయపడుతున్నావు? 11వ అధ్యాయంలో రోమాపత్రికలో ఒలీవ చెట్టు దేవుడు ఫ్యూచర్లో ఇశ్రాయేలీలకు చేయబోయే మహిమగల కార్యాన్ని సూచిస్తూ ఉంది. మన టైం కూడా అయిపోయింది. ఇప్పుడు 3 చెట్లు 3 టైమ్స్ని చెప్తున్నాయి కదా. ఒకటి ఏంటిదమ్మా? ద్రాక్ష చెట్టు, పాస్ట్ ఎక్స్పీరియన్స్. అంజూరపు చెట్టు, ప్రజెంట్ ఎక్స్పీరియన్స్. ఒలీవ చెట్టు, ఫ్యూచర్ ఎక్స్పీరియన్స్. దేవుడు ఈ ఇశ్రాయేలీని మళ్ళీ పునరుద్ధరిస్తాడు, మళ్ళీ దగ్గరకు తెస్తాడు. ఇశ్రాయేలీని వైభవంతో నింపుతాడు, అన్యజనులతో కాదు. ఆయన ప్రత్యేకమైన ప్రణాళికలో ఇశ్రాయేలీలు గంభీరంగా 1000 ఏండ్ల పరిపాలనలో యెరూషలేములో రాజ్య స్థాపన చేసి అక్కడి నుంచి ఆయన పాలన చేస్తాడు. మళ్ళీ ఇశ్రాయేలీలు టాప్ పొజిషన్కి వస్తారు. ఒరే, ఎలా తెలుసు నీకు? ఒలీవ చెట్టును చూస్తే తెలిసిద్ది. కాబట్టి ఇశ్రాయేలీల విధానం చెట్లలో పోలికగా మనకు కనిపిస్తుంది అన్నమాట. వాళ్ళకే కాదు, మన జీవితాలకు కూడా పోలికగా కనిపించింది. మనమంటే విశ్వాసులమైన మనకు కూడా ఒక పాస్ట్ ఉందా? పాస్ట్. ఒకప్పుడు దూరస్తులు, ఒకప్పుడు ప్రభు తెలియనోళ్ళు, ఒకప్పుడు చీకటిలో ఉన్నోళ్ళు, అది మన పాస్ట్. కానీ ప్రభు తెచ్చి ఎక్కడ నాటాడంట? శ్రేష్టమైన స్థలంలో నాటాడు. అది మన అనుభవం. కానీ ప్రస్తుతం అంజూరపు చెట్లు ఏమి లేవంటున్నా హనోక్ చెప్పాడు కదా. మరి మన పరిస్థితి ఎట్లా ఉందో చూసుకోవాలి కదా. అంజూరపు చెట్టు ప్రస్తుతం ఎలా ఉందో, కానీ దేవునిలో మనం ఎలా ఉన్నా భవిష్యత్తులో ఒలీవ చెట్టుని మహిమతో నింపినట్టుగా మన భవిష్యత్తును ఒకరోజు ఆయన ప్రభుతో పరలోకంలో ఉంచబోతున్నాడు. అవర్ పాస్ట్, అవర్ ప్రజెంట్, అవర్ ఫ్యూచర్ కదా. విశ్వాసము, ప్రేమ, భవిష్యత్తులో మనకు పొందబోయే మహిమ నిరీక్షణ, ఇవి ఈ 3 చెట్ల యొక్క పోలికల్లో మనం చూడవచ్చు. ఒక్క ఫ్యాక్టర్ని మనం చూసాం, అదేంటిది? టైం ఫ్యాక్టర్. అంటే ఈ చెట్లలో కనిపించే సమయాన్ని సూచించే అంశాన్ని మనం చూసాం. మిగిలిన మరికొన్ని 5-6 అంశాలు ఉన్నాయి. వాటిని ప్రభు చిత్తమైతే ముందున్న దినాల్లో మనం చూద్దాం. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిల్లో దీవించునుగాక.